అండి, నా పేరు సుమలత. వెల్కమ్ టు మై ఛానల్. థర్డ్ రోజు నామినేషన్స్ అయితే జోరుగా గొడవలతో స్టార్ట్ అయ్యాయి. సోనియా అయితే చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడింది. వేరే వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వకుండా డిఫైన్ కూడా చేసుకునేంత కూడా ఇవ్వలేదు. తన మాట నెగ్గాలి అన్నట్టుగా మాట్లాడింది. మీకు కూడా అలానే అనిపించింటే ప్లీజ్ మాకు కామెంట్ చేయండి. అంటే మీకు ఎలా అనిపించింది అంటే మాకు తెలియాలి కదా. నెక్స్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్లో అయితే సోనియా తన ఆర్గ్యుమెంట్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. చీఫ్స్కి ఉన్న క్వాలిటీస్ మేము మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటుంది. అంటే కావాల్సికే తను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనమాట. సో నాకేమనిపించిందంటే తను తన ఫేస్ తన గురించి కావాల్సి అది మాట్లాడుతుంది అన్నట్టు నాకు ఫీలింగ్ అయితే అనిపించింది. ఆ తర్వాత అయితే అట్లా గొడవపడుతూ ఉండిన తర్వాత కొంతసేపు నయని వీళ్ళందరూ నిఖిల్ వాళ్ళంతా చాలా ఓపిక్గా అయితే చెప్తుంటారు. బట్ తను అయినా కూడా వినదు. ఆ తర్వాత నయని కోపడుతుంది. నయని యష్మి ఇద్దరు కోపడతారు. నువ్వెందుకు మాకు మధ్యలో వస్తున్నావు, చీఫ్స్ మేము కదా, మాకు ఫస్ట్ మేము డిసైడ్ చేసుకొని ఆ తర్వాత కావాలంటే నీకు ఛాన్స్ ఇస్తాము, మాట్లాడతాము, మళ్ళీ మాట్లాడదు అన్నా కూడా సోనియా అయితే వినలేదు. సో మీకేమనిపించింది అంటే అలా మాట్లాడడం కూడా నాకైతే మంచిగా అనిపించలేదు. వన్స్ వాళ్ళు సెలెక్ట్ కాకనే వాళ్ళు అంటే వాళ్ళకి ఆ 3 చీఫ్స్కి అండర్స్టాండింగ్ రాకనే తను ముందే ఇలా ఉండాలి అన్నట్టుగా ముందే మాట్లాడేస్తుంది అనమాట. అది నాకైతే మంచిగా అనిపించలేదు. ఆ తర్వాత పొద్దున్నే మార్నింగ్ అంటే మంచి సాంగ్ మంచి ఊపుతో లేస్తారు, మంచిగా ఓకే బాగానే ఉందండి. ఆ తర్వాత కాసేపు అందరూ తినిన తర్వాత నాగమణికంట సోఫాలో ఒక్కడే కూర్చొని నిద్రపోతాడు. సో బిగ్ బాస్ అయితే అలర్ట్ ఇస్తాడు. అప్పుడు హౌస్ మేట్స్ ఫీలింగ్ ఏమంటే అందరూ తను ఎప్పుడు అలోన్గా ఫీల్ అవుతాడు, సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు, ఎవరితో మింగిల్ అవ్వడు, సో అలా అన్నట్టుగా మాట్లాడతారు. ఆ తర్వాత అంటే నాగమణికంట తన మిస్టేక్ నిద్రపోవడము. సో తను సీత దగ్గరికి వెళ్ళి అందరూ నన్నే అంటున్నారు, నువ్వు అలోన్గా ఉంటున్నావు అంటే నా పీస్లో నేనున్నాను అన్నట్టుగా ఫోదిస్తూ ఉంటాడు. బట్ అక్కడైతే నాకేమనిపించింది అంటే నాగమణికంట మిస్టేక్ ఉన్నా కూడా సారీ బిగ్ బాస్ అని చెప్పడం కానీ అలా చేయలేదు. తనే తోపు నాకే తెలుసు అన్నట్టుగా మాట్లాడాడు సీత దగ్గర. సో నాకైతే ఇలానే అనిపించిందండి. మీకు ఏమనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత నాగమణికంట ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇలా ఇక్కడ క్లోజ్ అయిపోయి మళ్ళీ నాగమణికంట నిఖిల్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అంటే ఒక అంటే ఏమని మాట్లాడతాడంటే నయని సోనియాపై కంప్లైంట్ చేస్తూ ఉంటాడనమాట యష్మి వాళ్ళ ముగ్గురు గురించి. వీళ్ళు ఒక్కరు మాట్లాడితే 2 చెంచాలు వచ్చేస్తారు అన్నట్టుగా మాట్లాడినాడు. సో అన్నట్టుగా కాదండి, అదే అయితే మాట్లాడాడు ఎగ్జాక్ట్గా. సో ఒకరిని మాట్లాడితే 2 వచ్చేస్తారు, చెంచాలు వచ్చేస్తారు, ఏం మాట్లాడలేకపోతున్నాము అన్నట్టుగా చెప్తాడు. అంటే నాకైతే అనిపించలేదు. సో ఆ తర్వాత సీత వస్తుంది. నా గుడ్డు వేరే వాళ్ళు తినేశారు అన్నట్టుగా, గుడ్డు పోయింది అన్నట్టుగా వస్తుంది. సో అంటే తన పాయింట్స్ తనవి, మనం ఏం చెప్పలేము కదా. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ తను ఒకే ఎగ్ తినిందని మిగతా ఎగ్స్ అన్ని వేరే వాళ్ళు తినేశారు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత బేగబక్క కూరలో కారం ఎక్కువైంది అని చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే, అందరూ ఓకే అని చెప్పేసి చెప్తా ఉన్నా కూడా కొందరు చెప్తా ఉంటారు ఎక్కువ కారం అయిపోయింది, ఇట్లా అయిపోయింది ఎట్లా అయిపోయింది అని చెప్పేసి అలా కొంచెం సేపు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో ఆ తర్వాత ప్రేరణ అంటుంది ప్రేరణ అయితే బేబక్క ఇష్యూ క్లియర్గా తను అర్థం చేసుకుంటుంది. అంటే ఇర్రెస్పాన్సిబుల్ బదులు ఆ కుక్కర్ సరిగ్గా లేనప్పుడు బేబక్క మాత్రం ఏం చేస్తుంది అంటే తనకు కూడా స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ రోజులోనే అన్ని పర్ఫెక్ట్గా ఉండాలంటే ఉండవు. మేబీ అది కుక్కర్ మిస్టేక్, అది అర్థం చేసుకోవాల్సింది సోనియా అని మాట్లాడుతుంది. అంటే బేబక్క చెప్పేది. ఆ తర్వాత ఏంటంటే సీత వచ్చి నేను ఎగ్ బాయిల్ ఎగ్ బుజ్ చేసుకుంటాను సపరేట్గా అని మాట్లాడుతుంది. సో దానికి బేబక్క ఏం మాట్లాడుతుందంటే నువ్వు ఒకటి ఇప్పుడు చేసుకుంటే ఆ తర్వాత హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు చేసుకుంటారు, సో వేస్ట్ ఆఫ్ ఫుడ్ ఇలా అవుతుంది, వద్దు అంటే మనకి ఇచ్చిన రేషన్లో మనము యూజ్ చేసుకోవాలి బిగ్ బాస్,
సో అంటే మనమే యూజ్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్స్ట్రా అంటే మనం కాదు కదా, బిగ్ బాస్ చెప్పినట్టు మనం చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతుంది. సో అంటే వాళ్ళకి తెలిసిన కిచెన్ కండిషన్స్ గురించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు ఒక కండిషన్ అలానే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళే డిసైడ్ అవుతూ కిచెన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు బాత్రూమ్ ఎవరు క్లీన్ చేయాలి, సోఫా హాల్ వీళ్ళంతా ఎవరెవరు క్లీన్ చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సీత నిఖిల్తో అడుగుతుంది, మీకు నచ్చిన వాళ్ళని కంఫర్ట్ జోన్లో పెట్టుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎందుకంటే నిఖిల్ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు అంటే నాకు కూడా అలానే అనిపించింది ఫేవర్గా. అంటే కొంతమంది ఎక్కువ సపోర్ట్ యష్మికి చేయడం కానీ, అలానే ప్రేరణకి అంటే కన్నడ బ్యాచ్ అనేసి కూడా అంటున్నారండి బయట అయితే, మీకు తెలిసే ఉంటుంది. సో చాలా కంఫర్ట్గా మాట్లాడతారు అనమాట. తనకు నచ్చిన వాళ్ళని ఇక్కడ ఉండండి అన్నట్టుగా చెప్తా అంటారు. వాళ్ళని స్వాప్ చేసుకోవాలన్నా కూడా తను వినడన్నమాట. సో అలా కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో సీత అయితే చాలా క్లియర్గా చెప్తుంది, వాళ్ళు అందరూ కంఫర్ట్ జోన్లో ఉన్నారు, యాక్చువల్లీ సీతకి కిచెన్లో ఉండాలి అనేసి తన ఇది. సో బేబక్క కూడా కిచెన్లో ఉంది. సో బేబక్క ప్లేస్ సీతని స్వాప్ చేయాలి, నేను కిచెన్లో పని చేస్తాను అనేసి చెప్తుంది. బట్ అక్కడ ఆర్గ్యుమెంట్ ఎందుకో ఏమో కానీ వాళ్ళకే క్లారిటీ లేదు, ఎవరెవరో మాట్లాడము అలా మింగిల్ అయిపోతుంది అనమాట. సో అంతా మెస్అప్ అయిపోతుంది. సో నెక్స్ట్ నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో 3 చీఫ్స్ సేఫ్ అవుతారండి. అంటే నాకైతే ఇది బాగా అనిపించలేదండి. ఎందుకంటే ప్రీవియస్ సీజన్లో ఓన్లీ ఒక్కరు మాత్రమే సేఫ్ అవుతారు ఒక వీక్కి, అలాంటిది 3 మెంబర్స్ సేఫ్ అయితే సో ఇంకేముంటుంది నామినేషన్స్లో, అది ఒక డిసడ్వాంటేజ్ అండి. నాకైతే నచ్చలేదు. మీకేమనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. అంటే ప్రీవియస్ సీజన్స్తో ఈ సీజన్ నుంచి ప్రీవియస్ సీజన్స్ పోల్చుకుంటే నాకైతే ముందు కెప్టెన్ అనేది నాకు నచ్చింది. సో మీకు కూడా అలానే అనిపిస్తే మాకు కామెంట్ చేయండి. నాకైతే సరిగ్గా అనిపించలేదు, ఎందుకంటే 3 మెంబర్స్ అక్కడ సేవ్ అయిపోతున్నారు, ఒక మెంబర్ ఎక్కడ 3 మెంబర్స్ ఎక్కడండి. సో నామినేషన్స్లో కూడా చెప్పుకోవడానికి రీజన్స్ రావు మేబీ అని నా ఫీలింగ్. సో ఫస్ట్ అయితే సోనియా వెళ్తుంది. సోనియా బేబక్కని అలానే ప్రేరణని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. సో బేబక్కకి ఏం రీజన్ చెప్తుందంటే తను ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో కిచెన్లో మేము ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా రెస్పాన్సిబుల్గా తీసుకోకుండా ఏం జరుగుతుంది ఏంటి అనేది అది నీ రెస్పాన్సిబుల్, నువ్వే చూసుకోవాలి. కానీ పప్పు మాడిపోయింది, మాడిపోయిన పప్పు నాకు వచ్చింది నేను తిన్నాను అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అంటే బేబక్క కూడా తను డిఫైన్ చేసుకోదన్నమాట. ఎంతసేపు సోనియాని డామినేట్ చేస్తుంది కానీ తనకి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సో నాకైతే లిటరలీ చెప్తున్నాను, నాకు సోనియా బిహేవియర్ అయితే అస్సలు నచ్చలేదు. అంటే మాట్లాడండి, మీకు ఛాన్స్ అయితే వస్తుంది, బట్ ఏంటంటే ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి. మనమే మాట్లాడి నువ్వు ఇప్పుడు చెప్పు, నీది అయిపోయిందా, ఓకే డిఫైన్ అయిపోయిందా, నువ్వే కూర్చో అన్నట్టుగా చెప్పడం అయితే నాకు నచ్చలేదు. మీకు కూడా అలానే అనిపించింటే కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చలేదు తన బిహేవియర్. అలాగే ప్రేరణ కూడా తన రీజన్ ఏం చెప్తుందంటే నువ్వు ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతున్నావు, ఏదో పిక్నిక్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నావు అన్నట్టుగా చెప్తుంది. సో తనైతే చాలా క్లియర్గా చెప్తుంది ప్రేరణ, నేనేం అలా రాలేదు, అంటే మేబీ ఒక లాంగ్వేజ్ బ్యారియర్తో ఒక మిస్అండర్స్టాండింగ్ రావచ్చు అనేసి కూడా చెప్తా ఉంటే కూడా అది వినడానికి కూడా రెడీగా లేదు, ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తనే మాట్లాడుతుంది, ఏదేదో మాట్లాడుతుంది. నువ్వు అయిపోయింది అంటున్నావు కదా, అయిపోయింది మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతూ ఉంది. సో నాకైతే నచ్చలేదండి ప్రేరణ విషయంలో. ఎందుకంటే తను అపాలజైజ్ చెప్తున్నా, సారీ చెప్తున్నా కూడా ఓకే అని కూడా కాకుండా నేనే కరెక్ట్, నేనే డిఫైన్ చేసుకో అని టైం ఇస్తాను, నువ్వే మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడింది. నాకైతే అది నచ్చలేదు. సో ఈ ఎపిసోడ్లో అయితే అంటే నామినేషన్స్లో ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఫేమస్ అవుతారనో లేదంటే వాళ్ళకి బిగ్ బాస్లో టైం వస్తుంది ఎపిసోడ్లో అనేసి అనుకుంటారో ఏమో, కానీ సోనియా అయితే నాకు అలానే అనిపించింది. సో ఫైనల్గా బేబక్ అయితే యష్మి నామినేట్ చేస్తుంది. సో ఇదే సేమ్ రీజన్.
ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి కిచెన్లో కుక్కర్ ఇష్యూ దాని గురించే తను కూడా నామినేట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ నబీల్ వస్తారు. నబీల్ వచ్చి నాగమణికంఠని అలానే బేబక్కని ఇద్దరిని నామినేట్ చేస్తారు. నాగమణికంఠని ఏం చెప్తాడంటే ఒక రీజన్, నువ్వు మింగిల్ అవ్వడం లేదు, ఎక్కువ అలోన్గా ఉంటున్నావు అన్నట్టుగా మాట్లాడతాడు. సో అంటే తను కూడా యాక్సెప్ట్ చేస్తారు, అది నీ ఒపీనియన్ ఇట్లా అనేసి మాట్లాడతాడు. బేబక్క అయితే నాకు కనెక్ట్ అవ్వలేదు మీరు అని చెప్తాడు నబీల్. అంటే తను కూడా ఎక్కువ డిఫైన్ చేసుకోదు, ఓకేలే అన్నట్టుగా లైట్ తీసుకున్నట్టుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత నాగమణికంఠని నామినేట్ చేస్తారు. యష్మి మళ్ళీ వచ్చి నైఫ్ తీసుకొని కిల్ చేస్తుంది నాగమణికంఠని. ఎందుకంటే నువ్వు ఎవరిని మింగిల్ అవ్వట్లేదు, ఎవరితోనూ కనెక్ట్ కూడా అవ్వటం లేదు నువ్వు అనేసి తన రీజన్స్ చెప్పి యష్మి అయితే నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత శేఖర్ భాషా గారు వస్తారు. నాగమణికంఠను అలానే బేబక్కని నామినేట్ చేస్తారు. నాగమణికంఠకి ఏం రీజన్ చెప్తారంటే మణికంఠ గేమ్ని కంట్రోల్ చేస్తున్నారు మాట్లాడతాడు. సో దానికి అంటే నాది బిగ్ బాస్ బ్రెయిన్, నేను అదే చదువుతున్నాను, అదే నేను ట్రై చేస్తున్నాను తెలుసుకోవడానికి అన్నట్టుగా తను అలా డిఫైన్ చేసుకుంటాడు. ఆ తర్వాత బేబక్కను కూడా అంటే తను ఒకరిని కంట్రోల్ చేస్తుంది, మిగతా వాళ్ళని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నట్టుగా కూడా చెప్తాడు. సో ఫైనల్గా అయితే నాగమణికంఠ నామినేట్ అవుతాడు. సో సేమ్ నైని తీసుకొని కిల్ చేస్తుంది. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అంటే బిగ్ బాస్ లాగా ఆడాలి, బిగ్ బాస్ బ్రెయిన్తో నేను ఆలోచించి బిగ్ బాస్ ఎలా అయితే ఆలోచిస్తాడో అలా బ్రెయిన్తో ఆడాలి అని ట్రై చేస్తున్నాం, బట్ ఓకే పాజిటివ్గా తీసుకో అనేసి చెప్పేసి కిల్ చేస్తుంది. ఆ తర్వాత నామినేషను బేబక్క పృథ్వీని అలానే నబీల్ని నామినేట్ చేస్తుంది. సో పృథ్వీకి ఏం చెప్తాదంటే తను కిచెన్లో హెల్ప్ చేయలేదని, అలానే యాక్టివ్గా లేవు, కనెక్ట్ అవ్వలేదు, ఎవరితో ఇన్వాల్వ్ అవ్వట్లేదు మాట్లాడడానికి అనేసి చెప్తుంది. సో నబీల్ని సేమ్ అలానే చెప్తుంది, మింగిల్ అవ్వట్లేదు, ఎవరితోనూ యాక్టివ్ ఉండట్లేదు అనేసి. సో ఫైనల్గా అయితే పృథ్వీని నిఖిల్ కిల్ చేస్తాడు. నేను అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెయ్యి అని డిఫైన్ చేస్తాడు. సో అది నాకు నచ్చలేదు అనేసి నిఖిల్ కిల్ చేస్తాడు. సో ఫైనల్గా ఇదే అండి ఈరోజు జరిగిన ఎపిసోడ్. అయితే మీకు ఎవరైతే మాట్లాడారు కరెక్ట్గా అనిపించింది, సోనియా బిహేవియర్ అయితే మీకు నచ్చింది అని అంటే మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.